జాతీయ రాజకీయాల్లో చాలా ఇప్పుడు హాట్‌గా జరుగుతున్న విషయం ఏంటంటే కల్తీ. ఈ కల్తీ సామాన్య మానవుని గృహం నుంచి దాదాపు దేవదేవుని ప్రసాదం వరకు చేరింది. అంటే ఆ దేవదేవునికి మహాప్రసాదంగా మనం తీసుకునే ఆ తిరుపతి లడ్డూ కల్తీ అనేది మరి దేశ విదేశాల్లోనూ సర్వత్రా విమర్శల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ వ్యవస్థ ఇంత దౌర్భాగ్యపు స్థితి జరగటానికి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయని? అంటే ఒకటండి, దేవాలయాలు ఇప్పుడు మనకి ఆ, అన్ని మతాలు సమానం అనుకుంటాం, అన్ని మతాలు ఒకటే అనుకుంటున్నాం. అట్లాగే ఒక మత సామరస్యం, మత సహనం ఇవన్నీ ఉండాలి. ఓకే, ఖచ్చితంగా ఉండాలి. కానీ అదే సమయంలో ఇప్పుడు ఈ హిందూ దేవాలయాలు ఈ దేవాలయాల మీద ప్రభుత్వ అజమాయిషి ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి? మిగిలిన దాంట్లో ఈ విధంగా లేకపోవడానికి కారణం ఏంటి? ఎంత ఎంత ఘోరంగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కడికెక్కడ ఉన్న రూల్స్ మార్చేసి, వాళ్ళకున్న రెగ్యులేషన్స్ మార్చేసి, అంతకు ముందు నుంచి ఏదైతే కొన్ని ఆచారాలు ఇవన్నీ పాటిస్తున్నారో వాటిని కూడా వైలేట్ చేసి ఈ విధంగా చేయటం అనేది దీనికి మూల కారణం అదే. ఇప్పుడు ఒక చర్చ్ కానివ్వండి, పాత్ర తగ్గాలి, ఒక చర్చ్ కానివ్వండి, లేకపోతే మసీదు కానివ్వండి, అలాగే గురుద్వారా కానివ్వండి, లేకపోతే గుడి కానివ్వండి, దేవాలయం కానివ్వండి, దాంట్లో ఒక ట్రస్ట్ బోర్డుకి చైర్మన్గా ఉండేవాడికి ఆ మతం మీద దీని మీద ఒక గౌరవం, భయం, భక్తి ఉండాలి. అది ఉన్నవాడు ఏంటంటే తప్పు చేయటానికి జడుస్తాడు. అవి లేకుండా మీరు అన్య మతస్థులను లేకపోతే ఇంకొకళ్ళు ఒక దాంట్లో తీసుకొస్తే వాళ్ళకి ఆ గౌరవం, ఆ భక్తి ఉండదు. కానీ కిందసారి చేసింది అదే. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు, ఆయన నాస్తికుడు అంటారు. అసలు నాస్తికుడిని తీసుకొచ్చి మీరు అంత పెద్ద దేవస్థానం, తిరుపతి తిరుమల దేవస్థానానికి పనిచేశారండి. ఆయన వామపక్ష భావాలు వామపక్ష భావాలు ఉన్న వాళ్ళందరూ నాస్తికులు అనడానికి, తీవ్రవాద అట్లా ఉన్నవాళ్ళు, పైగా ఆయన క్రిస్టియన్ దీంతో ఆయన కూతురు పెళ్లి జరిగింది. సరే, ఆయన నమ్మకం అయింది. కానీ అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇక్కడికి ఎట్లా చేశారు? అది ఒకటి తప్పు. రెండోది, ఇప్పుడు ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు, అంత పెద్ద నాయకురాలే, దేశంలో పెద్ద గ్లామర్ పాలిటిక్స్ ఆవిడతోనే మొదలైనవి కదా. అంత పెద్ద దేశాధినేత, అంత పెద్ద ప్రజారంజకమైన పరిపాలన చేసిన ఆవిడ కూడా అక్కడికి వచ్చినప్పుడు నాకు ఈ గుడిలోకి వెళ్తానికి సైన్ చేసింది. నాకు నమ్మకం ఉంది, ఈ ఒక నమ్మకంతో నేను గుళ్ళోకి వెళ్తున్నానని చెప్పి చేసింది. అటువంటి ఇది అన్యమతస్థులు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలే? చేస్తే ఏంటి వచ్చే నష్టం? ఎదురుదాడి చేశారు. ఆ చేయకపోవటానికి కారణం ఏంటి అంటే, మీకు ఆ దేవుడి మీద నమ్మకం లేక, అది ఒక ధిక్కార ధోరణిలో వెళ్ళటమే కదా. నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు ప్రజలు నాకు ఇచ్చారు, నేను అధికారంలో ఉన్నా, నా ఇష్టం నేను చేస్తాను, నువ్వేం చేయగలవు అని దేవుడిని ప్రశ్నించినట్టే. ఆ విధమైన ధోరణిలో వెళ్ళబట్టే మీకు ఇటువంటి అరాచకాలన్నీ జరిగినాయి. అక్కడ మీరు చూశారు, ఒక అప్పట్లో కింద నుంచి పైకి ఒక లైట్లు ఏర్పాటు చేస్తానంటే క్రాష్ టైప్లో ఏర్పాటు చేశారు. అప్పుడు కొన్ని విమర్శలు వచ్చినాయి. హిందూ సమాజాలు దాని మీద రియాక్ట్ అయ్యేటప్పటికి దాన్ని మానేశారు. 7 కొండలు కనిపించేటట్టు లైట్స్ పెడదాం. ఆ లైట్స్ అన్ని క్రాస్ ఆకారంలో వచ్చింది. అది ఎప్పుడైతే వాళ్ళు వ్యతిరేకించారో దాన్ని విత్డ్రా చేస్తున్నారు. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది? 338 జీవో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇచ్చినప్పుడు 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు. దాన్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా విమర్శించారు, వ్యతిరేకించారు. సరే, అది తర్వాత అది ఆగిపోయింది అనుకోండి. అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఒక
ఒక దేవదేవుడు నమ్ముతున్నాం, మనకి మీరిచ్చిన డబ్బులు కాదు. కాదు. తిరుమల తిరుపతి మొత్తం భక్తులు ఇచ్చిన అవును. డబ్బులే, భక్తుల నుంచి వచ్చిన ఆదాయమే అవన్నీ. దాన్ని ఖర్చు పెడుతున్నారు. మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఇదివరకు ఉన్న ప్రామాణికాలన్నీ వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి ఎవరిని పెడితే వాళ్ళని అక్కడ పెడతాం వల్లనే ఇవాళ ఈ విధంగా జరిగింది. ఇప్పుడు మీరు ఒకటి, వైవి సుబ్బారెడ్డి గారు 40 సార్లు 42 సార్లు ఎక్కడికి శబరిమల వచ్చారు. ఆయన చాలా భక్తుడు అన్నారు. ఓకే, ఆయన భక్తిని మనం ప్రశ్నించట్లా. కానీ దేవుడి గర్భగుడిలో ఆయన భార్య ఏమని చెప్పారు ఆవిడ? అది ఎంతవరకు సబబు? ఇప్పుడు మనం లోకరక్షక గోవింద అంటాం, జగన్మోహన రక్షక అని ఆ గుడిలో అందంటే మరి వాళ్ళకి దేవుడి మీద గౌరవం ఉన్నట్ట, లేక భక్తి ఉన్నట్ట, లేనట్ట? అక్కడ అంటే మీకు అదొక సూచిక. వాళ్ళ యాటిట్యూడ్ పట్ల, వాళ్ళ భావాలు ఎట్టున్నాయి అనేదానికి అదొక ఉదాహరణ. సరే, అది వదిలేస్తే వాళ్ళ ఇప్పుడు మొన్న వైవి సుబ్బారెడ్డి గారే సరే ఈ నేతి దీంట్లో వచ్చింది కదా, ఆయనే మన ప్రెస్ మీట్లో చెప్పారు. ఏమనంటే దేవుడికి నైవేద్యం పెట్టే నెయ్యి మేము రాజస్థాన్ నుంచి సేకరిస్తున్నాం. రాజస్థాన్లో ఈ ఆవులు ఉన్న ప్రదేశం నుంచి, బయట నుంచి అయితే సరిగ్గా వస్తుందో రాదు అని అక్కడ నుంచి తీసుకుంటున్నాం. రోజుకు 60 కేజీలు నెయ్యి ఉపయోగిస్తాం. రోజుకు ₹1,00,000 అవుతుంది. ఆ ₹1,00,000 ఒక డోనర్ ద్వారా తీసుకుంటున్నాం. ఆ డోనర్ ఇస్తున్నాడు. బాగుంది, మీరు దేవుడి విషయంలో అట్లా చేశారు, బాగానే ఉంది. అంటే మీకు ఎంత పడింది కేజీ? ₹1,666, ₹67 పడింది. ₹1,667 పెట్టి మీరు దేవుడికి నైవేద్యం పెడతా ₹320కి ఎవరిలో కొటేషన్ ఇస్తే మీరు ఏ విధంగా వస్తుందని ఆలోచించాలి కదా. ఇప్పుడు నేనే వెళ్ళా, సపోజ్ నేను వెళ్ళిపోయి నేను ₹100 ఇస్తానంటే నాకు ఇచ్చేస్తారు కాంట్రాక్ట్? ఇవ్వకూడదు కదా. మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి సొంత ఫ్యాక్టరీ ఉందా లేదా, వీళ్ళకి సొంత ఆవులు ఉన్నాయా లేవా, వీళ్ళ సేకరణ ఎక్కడి నుంచి చేస్తున్నారు, వీళ్ళ కెపాసిటీ ఏంటి, ఇవన్నీ ఉండాలి కదా. గతంలో 250 కోట్లు టర్న్ ఓవర్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దానికి ఏది మీరు బిడ్లో పాల్గొంటారు. దాన్ని 150 కోట్లు తగ్గించారు. దేనికోసం తగ్గించారు? ఇలాంటి వ్యవహారం, ఈ వ్యవహారమే కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కర్ణాటక నందిని ఉంది. నందిని వచ్చేటప్పటికి అది ఎవరు సొంతం కాదు, ప్రైవేట్ ఆపరేటర్ కాదు, కోఆపరేటివ్. గవర్నమెంట్ కంట్రోల్ ఉంది అక్కడ, కర్ణాటక గవర్నమెంట్. వాళ్ళు ఇస్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళది తీసుకెళ్ళిపోయి వాళ్ళను వద్దని చెప్పి ఆపిచ్చేసి, ఇదే ఆల్ఫా ట్రేడర్స్ ఎవరో ఉన్నారు కదా, వీళ్ళు 611 కోట్లు చేశారు ఆ రోజున మొదటిసారి. మన నందిని వాళ్ళు 630 600 ఎంతో కోట్ చేసినట్టు, 580 ఎంతో కోట్ చేశారు నందిని వాళ్ళు. వీళ్ళు 611 కోట్ చేశారు. రివర్స్ టెండరింగ్ అని ఒక నాటకం పెట్టారు. రివర్స్ టెండరింగ్ లో వాళ్ళు 400 కోట్ చేసి 411. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే 200 కేజీకి 200 లాభం వేసుకుని చెప్పారు వాళ్ళు. మీరు ఆలోచించాలి కదా. 200 పైన తగ్గించారంటే రివర్స్ టెండరింగ్ లో. అంతకుముందు అంటే వాళ్ళని ఏ విధంగా నమ్మాలి? ఒక ₹5 ₹10 ₹15 దేవుడి దగ్గర లాభాపేక్షతో చేయకూడదని అని అనుకుని అంతవరకు తగ్గించుకునే పర్లా. అది తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చారు, ఈ కర్ణాటక నందిని ఆపేసి. ఇవాళ దాంట్లో మీరు ఎక్కడన్నా చెక్ చేశారా? వాళ్ళకి సొంత డైరీ ఉందా, లేకపోతే వాళ్ళ సొంత ఫామ్ ఉందా, వాళ్ళు ఇచ్చేదానికి ప్రామాణికాలు ఏంటి, వాళ్ళు ఎంత దీంట్లో ఇస్తున్నారు, ఇవన్నీ చూడకుండా ఇచ్చారంటే ఖచ్చితంగా దాంట్లో మీకు కిక్ బ్యాక్స్ ఉండాలి, ఖచ్చితంగా మీకు వెనక నుంచి డబ్బులు వచ్చి ఉండాలి. ఇది జనం ఆలోచించేది, అది మనం చేసే పనులను బట్టి, మన వ్యవహారాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతుంటాం. ఎవరు అవునన్నా కాదన్నా, ఈ తిరుపతి లడ్డు
దాని నాణ్యత తగ్గిపోయింది అనేది ప్రతి ఒక్కళ్ళు సర్వత్రా అందరూ అందరికీ తెలిసిన విషయం. ఎందుకు నాణ్యత తగ్గుతుంది? అంతకుముందు మనకు 10 రోజులు 15 రోజులు అయినా సరే తిరుపతి లడ్డూకి బూజు పడటం కానీ లేకపోతే టేస్ట్ మారటం కానీ ఉండేది కాదు. గుడ్డలో పెడితే వాసన వచ్చేది. ఇవాళ లడ్డూని పట్టుకుంటే విడిపోతుంది, చిట్లిపోతుంది. అంటే ఏంటి? దాంట్లో నెయ్యి తగ్గింది, లేకపోతే క్వాలిటీ లేదు. అంతకు ముందు ఉన్నట్టుగా జీడిపప్పులు లేవు, దాంట్లో సుగంధ ద్రవ్యాలు లేవు, తర్వాత ఇంకేదో చాలా అవన్నీ క్వాలిటీ లేదు. అది క్లియర్ కనపడుతుంది. పోనీ మీరేమైనా రేటు తగ్గించలేదు కదా, అంటే మీ అవినీతి దాంట్లో కనపడింది. మీరు 1666 రూపాయలు పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు భక్తులు లడ్డు ఇచ్చామంటున్నారు, దీని క్వాలిటీ తగ్గి ఈ లడ్డు కూడా దేవుడికి నైవేద్యం పెడతారుగా. మీ ఇప్పుడు ఏదైతే మీరు ప్రసాదమే, ఇది ప్రసాదమే కాబట్టి దేవుడికి నైవేద్యం పెడితేనే అది ప్రసాదం అవుతుంది. అంటే మీరు ఒక పక్కన మేమేదో బ్రహ్మాండంగా చేసామని చెప్పుకుంటానే మీరు చేసిన తప్పుడు పని కనపడుతుంది కదా. ఈ లడ్డు విషయంలో ఇది కూడా దేవుడి నైవేద్యమే, దేవుడి ప్రసాదమే. ఇది అంటే ఇక్కడ మీకు డబల్ స్టాండర్డ్ కనబడుతుంది, మీరు చేసిన తప్పు ఎక్కడో కనబడుతుంది. కాబట్టి ఇది ఊరికి ఎంత సమర్థించుకున్నా సరే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇప్పుడు మనబోటి వాళ్ళకు కూడా అందరం ఎవరన్నా తిరుపతి వెళ్ళి వస్తే లడ్డు ఏదైనా అడుగుతాం, ఖచ్చితంగా ఆ లడ్డూని ప్రసాదంగా తీసుకుంటాం. అటువంటి దాంట్లో ఇవన్నీ జరిగినాయి అంటే అంతకన్నా ఘోరం, అంతకన్నా దుర్మార్గం, అంతకన్నా తప్పుడు పని ఇంకోటి ఉండదు. ఇది ఖచ్చితంగా దీని మీద చాలా తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవళ్ళైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది.